చంద్రబాబు గారికి ఆంధ్రజ్యోతి షాక్ ఇస్తోంది. బాబు గారు సూపర్ సిక్స్, సూపర్ సక్సెస్. జ్యోతి కూడా రాసేసింది. ఎడిటోరియల్ కాలంలో రాధాకృష్ణ గారు కూడా రాసేశారు. మరి ఆయన కాలంకి విరుద్ధమా, లేకపోతే అందరి కోసం పైకి ఆ మాట చెప్పి అసలు వార్తలు సిటీ ఎడిషన్లో రాస్తున్నారనమాట. ఆడబిడ్డనిది అందేనా, ఇది సిటీ ఎడిషన్లో రాసిన వార్త. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎన్నికల హామీ అమలు మీద మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఊసేలేని 1500 రూపాయల సాయం. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 10 లక్షల మంది లబ్ధిదారులు. 10 లక్షల మందికి నెలకి 1500 రూపాయలు చొప్పున 18 నెలల నుంచి డబ్బులు లేవు, ఇస్తానని చెప్పినటువంటి. ఇవాళ ఎన్నిక అవగానే వెంటనే నెక్స్ట్ నెల పెన్షన్ పెంచేశాం, ఏదైతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంతకుముందు 2 నెలల నుంచి కూడా ఇచ్చామన్నది గర్వంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ 18 నెలల నుంచి 1500 రూపాయలు చెప్పిన ఇవ్వకుండా మోసం చేశారన్నటువంటి విషయాన్ని జిల్లా ఎడిషన్స్లో రాస్తుంది ఆంధ్రజ్యోతి. అంటే ఆడబిడ్డ నిధి అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి అదేదో వేరే డెవలప్మెంట్ దీంట్లో పెట్టేసాం, దాని పేరేంటి, పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మధ్యన ఒప్పందం అంటూ చంద్రబాబు గారు అప్పుడు చెప్పేశారు. అప్పట్లో ఇదే జ్యోతి రాసుకొచ్చేసింది, ధనవంతులు తీసుకెళ్ళి పేదవాళ్ళకి తలా డబ్బులు ఇచ్చేస్తారని. అది పక్క వెళ్ళిపోయింది, ఆ స్కీమ్ ఏమైపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు అసలు ఆ ఊసే ఎత్తట్లేదు, ఆ మాట ఎత్తట్లేదు. రెండో పక్కన ఇది ఏదైతే నిరుద్యోగ భృతి కానీ 50 ఏళ్ల పెన్షన్ కానీ అవి కనిపించటం లేదు. ఇక్కడ ఇప్పుడు సిటీ ఎడిషన్స్లో రాస్తుంది.